ఇది రామాయణ గాథలో ఒక కీలకమైన మలుపు. ఆధ్యాత్మికతతో నిండి సంయమనం, శాంతి, ప్రేమతో కూడిన పంచవట్టి జీవితం ఒక అపురూప దృశ్యం. కాని ఆ పవిత్ర జీవనాంతరంలోకి ఒక అసుర స్త్రీ ప్రవేశించడం అన్ని మారుస్తుంది. ఈ ఎపిసోడ్లో శూర్పణఖ ప్రవేశంతో ప్రారంభమయ్యే అగ్ని పరిశోధనకు నాంది పలుకుతుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీస్తున్నాను. వెండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాముడు, సీత, లక్ష్మణుడు గోదావరి నదీ తీరాన ఉన్న పంచవటి ప్రాంతాన్ని చేరుకున్నారు. ప్రకృతి మహిమాన్వితంగా మురిసిపోతూ నీలిమని కొండలు, పచ్చని వృక్షాలు ప్రవహించే గోదావరి ఒడ్డు ఆ స్థలాన్ని దేవతల నివాసంగా మార్చింది. అక్కడ వారు ఒక పర్ణశాల నిర్మించారు. ఇది కొత్తగా మొదలైన వారి అరణ్యవాస జీవితం యొక్క కేంద్రబిందువైంది. పర్వతాల మధ్య, గంగా ప్రవాహాల ముంగూరుల మధ్య సీతారాముల నివాసం తుష్పించింది. ప్రతి ఉదయం రాముడు, సీత సహజీవనం సాగిస్తూ వన జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించేవాడు. లక్ష్మణుడు రక్షణ కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. అన్నయ్యకు సేవ చేయడంలో గర్వించేవాడు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఒక్కరోజు అనూహ్యమైన ఓ శబ్దం వినిపించింది. శూర్పణఖ అనే రాక్షస రాజు రావణుడి చెల్లి పంచవటిలోకి అడుగుపెట్టింది. రాముని రూపాన్ని చూసిన ఆమె అతనిలో ప్రేమకాంక్షను నిప్పుకుంటుంది. ఆమె తన అసుర రూపాన్ని మార్చుకుని అందమైన స్త్రీ రూపంలో రాముడి దగ్గరకు వచ్చింది. నీవు మహానుభావుడివి, నన్ను భార్యగా అంగీకరించు అంటూ ఆమె రాముని మోహింప చేయాలనుకుంది. రాముడు నవ్వుతూ, నేను సీత అనే ఒక వనితతో వివాహితుడిని, నా తమ్ముడిని అడుగు అన్నాడు. శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. కాని అతడు కూడా వినకుండా వ్యంగ్యంగా నవ్వాడు. క్రూరతతో కూడిన ప్రేమను నిరాకరించిన వీరి చర్య శూర్పణఖలో కోపాన్ని రెచ్చగొట్టింది. ఆమె సీతమ్మ వారిని హింసించాలనుకునే ప్రయత్నం చేసింది. వెంటనే లక్ష్మణుడు తన ఖడ్గంతో ఆమెకు శిక్ష విధించాడు. ముక్కును కోశాడు. రక్తం కారుతున్న శూర్పణఖ అక్కడి నుంచి అరుస్తూ పారిపోయింది. అవమానంతో, ప్రతీకార భావంతో ఆమె తన అన్నయ్య రావణుడి దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుంచే శ్రీరాముడి మీద ప్రారంభమయ్యే శత్రుత్వం గాఢమైంది. పంచవటిలో ఆ శాంతమైన జీవితం ఇక ఎన్నడూ మునుపటిలా ఉండకపోయింది. పంచవటి ఒక్కప్పుడు శాంతిగల పుణ్యస్థలం ఇప్పుడు శూర్పణఖ రక్తంతో తడిచింది. సంఘటన రావణుడి ప్రతీకారం తలపెట్టే మార్గాన్ని తెరిచింది. ఈ గడ్రంతో రామాయణ గాథ ఒక ముద్రు మలుపు తిరిగింది. ఇది భవిష్యత్తు విపత్తులకి నాందిగా నిలిచింది. తర్వాత రాబోయే ఎపిసోడ్లో హనుమంతుడు రాముడిని ఎలా కలుసుకుంటారు, బాలి సుగ్రీవుల యుద్ధం ముందు ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.